ఫ్రెండ్స్ హలో అందరికీ ఎలా ఉన్నారు? మన దగ్గరికి అయితే సామ్సంగ్ టీవీ 50 ఇంచెస్ TU8000 అనమాట. TU8000 B సిరీస్ ఇది. ఓకేనా? అంటే ఇంతకుముందు మనము సి మోడల్ మాడిఫికేషన్ అనేది రివీల్ చేసామన్నమాట. ఇప్పుడైతే బి మోడల్ మాడిఫికేషన్ అనేది రివీల్ చేస్తాను ఈ వీడియోలో అన్నది. ఈ మొత్తము ఈ బోర్డ్ నెంబరు అంతా కూడా మీకు నేను డిస్ప్లేలో అనేది ఇస్తాను అనమాట. సరిగ్గా ఫోటో తీసి బ్యాక్ కెమెరాలో. ఓకేనా? ఇప్పుడైతే దీని మాడిఫికేషన్ అనేది చేసి తర్వాత మనం ఎక్కడెక్కడ ఏం చేంజెస్ చేసామనేది చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మాడిఫికేషన్ అన్నది ఫినిష్ అయిందనమాట. ఇది ఇక్కడ చూసుకుంటే ఈ బోర్డ్ నెంబర్ అన్నది చూడొచ్చు మీరు. మళ్ళీ ఒకసారి కోడ్ అని ఉంది కదా, BN41-02756B. ఓకేనా? ఇది బోర్డ్ నెంబర్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను దీనికి. ఓకేనా? ఇక్కడ ఐసీ వస్తుంది అనమాట, మెమొరీ ఐసీ అనమాట. ఇక్కడ 8 పిన్ ఉంది కదా, ఈ 8 పిన్స్ మెమొరీ ఐసీ వస్తుంది. కనిపిస్తుందా? ఇక్కడ ఈ 8 పిన్ మెమొరీ ఐసీ అనేది రిమూవ్ చేయాలి. అండ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫ్యూజ్ అన్నది కింద ఉంటుంది అనమాట. ఈ ఫ్యూజ్ అన్నది పైకి వేసుకోవాలి. ఓకేనా? పైకి మూవ్ చేసిన తర్వాత ఈ రెండు చేసిన తర్వాత ఇక్కడ డయోడ్ వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్లో డయోడ్ వస్తుంది అనమాట. ఈ డయోడ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇది రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్లయితే ఈ ఎంఎంసి ఐసీ దగ్గర ఇక్కడ అనమాట, ఈ పాయింట్లో ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది చూసారా? ఈ పాయింట్లో ఈ రెసిస్టర్ అన్నది 4.7కి వాల్యూ అన్నది యాడ్ చేయాలి. ఎంటీగా ఉంటుంది ఇక్కడ. ఈ 4.7కి రెసిస్టర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది అయిపోతాను వెంటనే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెసిస్టర్స్ అనమాట, ఈ 4 రెసిస్టర్స్. ఓకేనా? ఈ 4 రెసిస్టర్స్ రిమూవ్ చేయాలి. నేను రిమూవ్ చేయకుండా అన్నిటిని పక్కకి మూవ్ చేశాను అనమాట. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మిగతా రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఇలా ఉంటుంది. నేను దీన్ని పక్కకు మూవ్ చేశాను అనమాట. కంటిన్యూటీ లేకుండా పక్కకి మూవ్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఈ 4 రెసిస్టర్స్ 1 2 3 4 ఇక్కడ ఈ 4 రెసిస్టర్స్ పక్కకు మూవ్ చేసుకోవాలి, లేదంటే రిమూవ్ చేసేయాలి. ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 అంటే 0 ఉంది కదా, ఈ 0 ohms ఫ్యూజెస్ అనమాట ఇవి. ఓకేనా? ఈ ఫ్యూజెస్ అనేది నేను 4 యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు క్లారిటీగా అన్నది. ఎఫ్ఎఫ్సి కేబుల్ కనేసి వోల్టేజ్ రావడానికి 4 అన్నది యాడ్ చేసుకున్నాం అనమాట. 1 2 3 4. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఐసీ దగ్గర ఇక్కడ ఈ ఐసీ ఉంది చూసారా? ఈ ఐసీ దగ్గర ఇక్కడ ఈ రెసిస్టర్, నేను ఎక్కడైతే ఈ రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ అన్నది ఈ పిన్కి కనెక్టివిటీ ఉంటుంది. దీని అన్నది పక్కకు మూవ్ చేశాను. దీన్ని రిమూవ్ చేయాలి. యాక్చువల్లీ నేను రిమూవ్ చేయకుండా పక్కకి మూవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా యూజ్ అవుతుంది అనేసి పక్కకు మూవ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంటీగా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడైతే నేను 10K రెసిస్టర్ అనేది యాడ్ చేశాను. ఓకేనా? ఇక్కడైతే 10K రెసిస్టర్ యాడ్ చేయాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేనైతే ఇక్కడ ఈ పేపర్లో ఉన్నది ఇక్కడ ఐసీ 8 పిన్ ఐసీ అన్నది రిమూవ్ చేసాం కదా, 8 పిన్ ఐసీ అండ్ ఈ డయోడ్ ఎక్కడ సేఫ్గా అన్నది టేప్ పెట్టి ఇక్కడ టేప్లో అనేది పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఎక్కడ పడిపోకుండా, ఎందుకంటే మనకి మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా యూజ్ ఉంటే వీటిని తీసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అనమాట. ఓకేనా? బ్యాక్ సైడ్ బోర్డు వ్యూ ఇదనమాట. ట్యూనర్ ఈ పక్క వస్తుంది. ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్లో ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏమిటంటే ఈ రెసిస్టర్ ఉంది చూసారా? ఇది దీనికి కనెక్టివిటీలో ఉంటుంది. దీని అనేది రిమూవ్ చేయకుండా దీన్ని రిమూవ్ చేయాలి. నేనైతే రిమూవ్ చేయకుండా మూవ్ చేసుకున్నా, కంటిన్యూటీ లేకుండా మూవ్ చేసుకున్నాను. దీని పక్కన అండ్ దీని పక్కన ఇక్కడ చూసినట్లయితే ఎంటీగా ఉంటుందన్నమాట స్మాల్ రెసిస్టర్ దగ్గర. నేను ఇక్కడ అన్నదైతే 0 ohms రెసిస్టర్ యాడ్ చేశాను. ఇది 0 ohms రెసిస్టర్ అనమాట. ఓకేనా? అంతే అనమాట. మనకి మోడిఫికేషన్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇంకా మనము డైరెక్ట్గా దీని కప్ అనేది వేసుకునేసి మోడిఫికేషన్ అనేది ఫినిష్ అయిపోయింది. ప్యానల్ అనేది ఇన్పుట్ చేసుకొని కనెక్టర్ అనేది యూస్ చేసి పిక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంతే అనమాట ఈ బోర్డులో అనేది మోడిఫికేషన్. సింపుల్ అనమాట ఇది. దీంట్లో సి మోడల్ వస్తుంది. సేమ్ ఇక్కడ బి ఉంది కదా, సేమ్ ఇక్కడ సి వస్తుంది. సి వచ్చిందంటే అది కొంచెం క్రిటికల్. ఎందుకంటే ఇక్కడ ఐసీలో పిన్ అన్నది మనం ఇక్కడ రిమూవ్ చేసి ఐసీలో నుంచి తీసుకోవాలన్నమాట. కట్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది. అది కూడా నేను యూట్యూబ్లో అన్నది అప్లోడ్ చేశాను, చూడొచ్చు మీరు. ఓకేనా? మన వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదనమాట మనకు TU8000 B సిరీస్లో వచ్చే మోడిఫికేషన్. ఓకేనా? మన వరకు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో చెప్పండి అనమాట మన వరకు మీకు ఎలా అనిపించింది అనేసి. థ్యాంక్ యూ.